ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గుండాల ఈశ్వరయ్య విమర్శించారు. మాదిగలను మోసం చేసిన పార్టీలు రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వర్గీకరణ పార్లమెంటులో చట్టబద్ధత కలిగించాలని చెప్పి డిమాండ్ మరి దాదాపు 28 సంవత్సరాల నుండి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీలలోని 59 కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్ రాసిన రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారము ఎవరు వాట వాళ్లకు విభజించాలని చెప్పి మరి 27 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం కొనసాగుతుంది. ఈ రిజర్వేషన్ పోరాట సమితికి ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అన్ని రాజకీయ పార్టీల ఆమోదం కూడా ఉంది. ఎస్సీలలోని ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. ఎస్సీలలో మాదిగలు ఉపకులాలు నష్టపోతున్నారని మరి అందరూ సమాజం కూడా చెప్తూ ఉంది. కానీ ఈ రాజకీయ పార్టీలు 27 సంవత్సరాల నుండి మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లోన దాదాపు 60-70 లక్షల మంది మాదిగలు ఉండం. మరి తెలంగాణలో 2 కలుపుకుంటే దాదాపు 1,20,00,000 మంది మాదిగలు ఉన్నాము. మరి మాదిగ ఉపకులాలు కూడా ఉన్నారు. కానీ 27 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా కూడా ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేక మరి ఇన్నేళ్ళు కొనసాగింది. మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తానని చెప్పేసి మోసం చేసింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు 2000లో వర్గీకరణ చేసినాడు. అప్పుడు 2000 నుండి 2004 వరకు అమలు జరిగింది. ఆ 4 సంవత్సరాలలో దాదాపు 23,000 మంది ఉద్యోగస్తులు మాదిగ ఉపకులాలు అన్నారు. మరి ఒకసారి రిజర్వేషన్ లేకుంటే 50 సంవత్సరాలు ఉంటే కూడా మరి 23,000 మంది ఉద్యోగస్తులు